చక్రవర్తికి మించిన రేవంత్ పాలనలో తెలంగాణ నిప్పుల కొలిమిలా మారింది. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక చోట నిరసనలు, ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ రంగ ఉద్యోగులు సైతం ఇందుకు మినహాయింపు కాదు. సోయలేని రేవంత్ సర్కార్ పాలనలో ఉద్యోగులు సైతం మోసపడుతున్నారు. తాజాగా విద్యుత్ రంగంలో సైతం అగ్గి రాజుకున్నది. తెలంగాణ రాష్ట్ర పవర్ ఇంజనీర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ రేవంత్ సర్కార్ పై జంగ్ సైరన్ మోగించింది. టీజీపీఈ జాక్ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు భారీ ధర్నాకు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ స్పందన లేకపోవడంతో ఉద్యోగులు విద్యుత్ సౌధను ముట్టడించేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ విద్యుత్ శాఖ చేపట్టిన బదిలీలతో ఉద్యోగులు మండిపడుతున్నారు. అసందర్భంగా బదిలీలు చేయడం వల్ల తమ కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్ఫర్స్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక అర్హులైన వారికి పదోన్నతుల విషయంలోనూ యాజమాన్యం వివక్ష చూపుతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నెలలుగా చాలా సమస్యలతో ఉద్యోగస్తులు సతమతం అవుతున్న సందర్భం ఉన్నది. ఆ సందర్భాన్ని మేనేజ్మెంట్ దృష్టికి చాలా దఫలుగా యూనియన్స్ అసోసియేషన్ మొత్తంగా కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. కానీ ఎటువంటి సమస్యకు మాకు సంబంధం లేదు, ఎంటిటీని వాళ్లే పెంచి పోషిస్తున్నట్టుగా మేనేజ్మెంట్ యొక్క ముండి వైఖరి చాలా అన్యాయానికి ఉద్యోగులను గురి చేస్తారు. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఇంతమంది కలిసి యూనియన్ చేసి నాయకులందరూ కలిసి నలుగురం సీఎండి గారు, ఎస్పీడీసీఎల్ సీఎండి గారు మిమ్మల్ని కలవాలి, ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి అని చెప్పేసి ఇప్పుడే మేము ఇక్కడ నుంచి రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ నేను ఇవ్వట్లేదు, నాకు చాలా పనులు ఉన్నాయని చెప్పేసి వారు మమ్మల్ని నిర్మోహాటంగా ఉద్యోగస్తులు భాగస్వాములు కారు అన్నట్టుగా తిరస్కరించడం జరిగింది. ఆ తిరస్కరించినందుకే రేపటి ధర్నాను ఇమ్మీడియట్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. నిజంగా మాకు ఆ ఉద్దేశం లేదు రేపు ధర్నా అనేది. కాకపోతే చర్చలు ఉద్యోగస్తుల నుంచి చాలా ఒత్తిడి మాత్రం మా మీద ఉండేది. కానీ మేనేజ్మెంట్తో మాట్లాడి ఆల్రెడీ ఇన్ని సమస్యలు జరుగుతున్నప్పుడు 19వ తారీఖున మేనేజ్మెంట్ ఎస్పీడీసీఎల్ సీఎండీ గారు మాట్లాడి ట్రాన్స్ఫర్ పాలసీ కొన్ని సమస్యల మీద ఒక డిస్కషన్ చర్చలు చాలా జరిగిన తర్వాత ఉద్యోగస్తుల నుంచి సమస్యలను చాలా రకాలుగా చెప్పడం జరిగింది. కానీ ఏ ఒక్క విషయాన్ని కూడా ఆయన కన్సిడరేషన్ చేయకుండా ఈ ట్రాన్స్ఫర్ పాలసీ యాక్చువల్లీ మా లెక్క ప్రకారం ట్రాన్స్ఫర్ పాలసీ ప్రతి ఉద్యోగస్తుడికి 3 సంవత్సరాలు అయిన తర్వాత 30% మ్యాక్సిమం లిమిటెడ్ ట్రాన్స్ఫర్ పాలసీ ఉంటుంది. ఆ రకంగా విత్ స్పాన్ ఆఫ్ 3 ఇయర్స్లో 100% కంప్లీట్ అవుతుంది. కానీ ఏ ఉద్యోగస్తుకు ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందో తెలియని పరిస్థితుల్లో ఎస్పీడీసీఎల్లో సతమతం అవుతున్న పరిస్థితి ప్రత్యేకంగా ఉంది. యాజమాన్యాల మంది వైఖరికి నిరసనగా రేపు జరగబోయే మహాధర్నా 2 జాకులు ఈరోజు ఇక్కడ ఏకమవడం జరిగింది. టీఎస్పీఏ జాక్ అండ్ టీఈ జాక్ 2 జాకుల ఆధ్వర్యంలో యాజమాన్యాలకు మంది వైఖరికి నిరసనగా రేపు ఎస్పీడీసీఎల్ మిడ్ కాంపౌండ్ గేట్ దగ్గర అధిక సంఖ్యలో రేపు కార్మికులు పాల్గొని ఉద్యోగులు కార్మికులు పాల్గొని రేపు ధర్నాను విజయవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఎన్నో పర్యాయాలు యాజమాన్యాలకు మేము లేఖ ద్వారా అందించినా కానీ సమస్యలు పరిష్కరించకుండా మరి పెండింగ్లో పెట్టడం, దానికి నిరసనగా ఎన్నో పర్యాయాలు వారికి లేఖ ద్వారా అందించినా కానీ ఈ రోజు వరకు కూడా పరిష్కరించకపోవడం, చర్చించకపోవడం మరి చాలా దురదృష్టకరం. తమ సమస్యలను ఎన్నోసార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని విద్యుత్ ఇంజనీర్లు చెబుతున్నారు. శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించామంటున్నారు. యాజమాన్యం మొండి వైఖరి వల్ల పోరాటం చేయక తప్పడం లేదని చెబుతున్నారు. అందుకే తమ హక్కులు, ఆత్మగౌరవం కోసం విద్యుత్ సౌధను ముట్టడించేందుకు సిద్ధమయ్యారు. ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ సంస్థ ఆధ్వర్యంలో